స్టార్ట్ అయిందా? అయినాయి కదా, ఎండలు బాగా స్టార్ట్ అయినాయి. కూల్ డ్రింక్స్ తెప్పియాలి అందరికి, మనం తెప్పియాలా మమ్మీ? తాగొద్దు కూడా, అదే వస్తున్నా, అది విషయం. దయచేసి ఎండాకాలం వచ్చింది కదా అని కూల్ డ్రింక్స్ తాగకండి, ఓకే? అది మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పుడు మన సినిమా హీరోలను చూస్తాం, మనం కూల్ డ్రింక్ యాడ్స్ చేస్తారు, ఓకే? వాళ్ళు కేవలం తాగినట్టు నటిస్తారు అంతే, అది తాగరు. అది తాగినందుకు వాళ్ళకి కోట్లు వస్తాయి, నటించినందుకు వాళ్ళకి కోట్లు వస్తాయి. అది నిజం అనుకుని మనం తాగితే క్యాన్సర్, బీపీ, షుగర్, లావ్ అవ్వడము, ఓకే, గుండెకి, హార్ట్, బ్రెయిన్కి సంబంధించిన అన్ని రోగాలు వస్తాయి. సో దయచేసి కూల్ డ్రింక్స్ తాగకండి, ఒకటి. ఇంకో నిజంగా మనం ఆలోచించాలా, ఈ సినిమా యాక్టర్స్ అందరు నిజంగా హీరోసేనా? వాళ్ళు యాక్టర్స్, నటులు, ఓకే? ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది కాదని వాళ్ళకి తెలుసు. వాళ్ళు వాళ్ళ పిల్లలు అది తాగరు, కానీ మనం తాగినా ఏం ఫరక్ పడదు. వాళ్ళకి యాడ్స్ ఇస్తారు అంటే సమాజం పట్ల ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. నాకు పైసలు వస్తే చాలు అనుకునే వాళ్ళు హీరోజా? నో, దే ఆర్ ఓన్లీ యాక్టర్స్. మన నిజంగా మన జీవితంలో హీరోస్ ఎవరు? పేరెంట్స్, తల్లిదండ్రులు, వాళ్ళు హీరోస్, ఓకే? నాకు పేరెంట్స్ అంటే వచ్చాము. ఇప్పుడు మన తండ్రి ఉంటాడు, పాత డొక్కు ఫోన్ వాడతాడు. మనకు పాత డొక్కు బండి తండ్రికి, మనకు పల్సర్, థండర్ బర్డ్, బుల్లెట్, డ్యూక్, కేటీఎం అన్ని, ఓకే? ఆయన చిన్న ఉద్యోగం చేస్తాడు, అప్పులు చేసి మనల్ని ఇంజనీర్ చేస్తాడు, డాక్టర్ చేస్తాడు, అన్ని ఉద్యోగాలు మన కోసం ఆయన కష్టపడతాడు, అవునా? ఆఖరి మనం ఏం చేస్తాం? హీరో అయిపోతాం, పెళ్లి చేసుకుంటాం, పెళ్ళాం వస్తుంది, పెళ్ళాం చెప్పినట్టు వింటాం, అవునా? చెప్పేది వినొద్దని చెప్తలేదు నేను, వినాలా? ఎందుకంటే ఆమె కూడా అందరిని వదిలేసి మన కోసం వచ్చింది. కానీ మన తల్లిదండ్రులకు మించిన దైవం లేదు, ఓకే? సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా, వాల్యూ ఇవ్వకపోతే, మనం కేవలం మనం పెళ్ళాం బిడ్డలే అన్నట్టుంటే ఏమైతే మమ్మీ, వాళ్ళు రేపు మన పిల్లలు కూడా మనం చూసుకోవచ్చు. సో దయచేసి ఎవరైతే చూసుకోవట్లేదో వాళ్ళు, మీకు చెప్పేంత వాళ్ళని కాదు నేను, కానీ దయచేసి మీ పేరెంట్స్ని చూసుకోండి, ఓకే? పిల్లల్ని ప్రేమించండి, తల్లిదండ్రులు కూడా చేయాల్సింది చేయండి, ఓకే? 2, నా గురించి నన్ను క్రిటిసైజ్ చేసి